పడిపోయిన దావీదు గుడారమును. కొన్నిసార్లు అపవాది మన గుడారాన్ని పడగొట్టేస్తాడు, కొన్నిసార్లు మనమే మన గుడారాన్ని పడగొట్టుకుంటాం. గుడారం అంటే మన ఇల్లు అనుకోవచ్చు, మన క్యారెక్టర్ అనుకోవచ్చు, మన లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, మన స్పిరిచువాలిటీ అనుకోవచ్చు. అందుకనే ప్రభు మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటి తెలుసా? రీఛార్జ్ యువర్ స్పిరిట్. మీ ఆత్మను బలపరుచుకోండి. మీ ఆత్మను బలపరిచి నూతనపరుచుకొని మీ ఆత్మను ఎప్పుడైతే మీరు ఉజ్జీవింప చేసుకుంటారో మీ శరీరానికి అది ఆశీర్వాదమని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినం నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి. గోడలంటే ఏంటంటే ఫెన్సింగ్స్ అంటే ఏంటంటే ప్రొటెక్షన్. సో కొన్నిసార్లు మన జీవితంలో ప్రొటెక్షన్ లేకపోతే అపవాది మన ఇంట్లోకి ఎంటర్ అయిపోతాడు. ఆమేన్. ఒక స్త్రీ రూపంలోనో, ఒక ఫ్రెండ్ రూపంలోనో, ఒక ఆంటీ ఒక అంకుల్ రూపంలోనో, ఒక బంధువుల రూపంలోనో శత్రువు మన కుటుంబంలోకి ఎంటర్ అయిపోతాడు. బాగా గమనించండి, మీరు యోబు జీవితాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే యోబు జీవితము కంచె వేసింది. ఏమేసింది? కంచె వేస్తుంది. యోబు జీవితానికి, యోబు కుటుంబానికి కంచె వేస్తుంది. ఆ జీవితములోకి, ఆ కుటుంబములోకి ఏ శత్రువు, ఏ అపవాది లోపలికి రాలేకపోయాడు. ఎప్పుడైతే దేవుడు కంచె తీసాడో అపవాది లోపలికి రాగలిగాడు. విత్ గాడ్స్ పర్మిషన్ అపవాది ఆ కంచెను తీపించుకున్నాడు. ఈరోజు మన జీవితంలో ఎన్నో రోగాలు మన ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఎన్నో అప్పులు, ఎన్నో సమస్యలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో చీకటి సమస్యలు మన జీవితంలోకి వచ్చేస్తున్నాయి. అవి ఎలా వచ్చాయంటే ఎక్కడో కంచె ఊడిపోయింది. నీ ప్రాకారముల్లో నెమ్మది లేదు, నీ బౌండరీస్లో, నీ సరిహద్దుల్లో నెమ్మది లేదు. నీ గోడలు బాగు చేసి దాని పోయిన చోట్ల బాగు చేసి. ఆమేన్. నెక్స్ట్, ఏదోమో శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. దేవుడు నీ ఇంటిని కట్టాలనుకుంటున్నాడు, నీ గోడలను కట్టాలనుకుంటున్నాడు, నీ ఆత్మీయ జీవితాలను కట్టాలనుకుంటున్నాడు, నీ స్పిరిచువల్ లైఫ్ని కట్టాలనుకుంటున్నాడు, నీ సాక్ష్యాన్ని కట్టాలనుకుంటున్నాడు, నీ క్యారెక్టర్ని కట్టాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు కట్టాలనుకుంటున్నాడు. ఈ మే మాసములో ఎవరెవరు ఎంతమంది దేవుడికి వాళ్ళ జీవితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? నీ ఇల్లు కూలిపోయిందని నీకు తెలిస్తే, నీ సాక్ష్యము కూలిపోయిందని నీకు తెలిస్తే, నీ ఆత్మీయ జీవితం పడిపోయిందని నీకు తెలిస్తే, నువ్వు అంతరంగంలో ఇబ్బంది పడుతున్నావని నీకు తెలిస్తే, నువ్వు అనారోగ్య పాలవయ్యని నీకు తెలిస్తే, నువ్వు బలహీన పడుతున్నావని నీకు తెలిస్తే, నువ్వు అప్పులు పాలయ్యవని నువ్వు తెలిస్తే, నువ్వు ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావు. ఎంతమంది మీ జీవితాలను మీరు కాపాడుకోగలుగుతున్నారు? ఎంతమంది మీ జీవితాలను మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది మీ కుటుంబాలని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారంటే నేను అంటాను, ఒక్కరు కూడా లేరు. నాట్ ఈవెన్ వన్ ఆర్ సేవింగ్ దేర్ ఫ్యామిలీస్. ఒక్కరు కూడా వారి కుటుంబాలను ఏం చేయలేరు? కాపాడలేరు. ఎవరు యొక్క సహాయం మనకు కావాలి, ఎవరి పోషణ మనకు కావాలి, ఎవరి ప్రొటెక్షన్ మనకు కావాలి? నీ సొంత చేతులతో, నీ వ్యక్తిగత జీవితాలతో, నీ జీతాలతో, నీ డబ్బుతో, నీ జ్ఞానముతో, నీ ఆస్తిపాస్తులతో నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోలేవు. దట్స్ ఫైనల్. దావీదు గుడారం ఎప్పుడైతే కూలిపోయిందో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను నీ గోడలను బాగు చేస్తాను. ఆమెన్. దేవుడు మీ గోడల్ని బాగు చేయును గాక. ఆమెన్. గోడలు అనగా ఫెన్సింగ్. శత్రువు నీ ఇంటిని చూడకుండా, శత్రువు నీ కంటిని పడకుండా, శత్రువు నీ చూపును చూడకుండా, శత్రువు నీ ఇంట్లో జరిగేది చూడకుండా దేవుడు గోడ కట్టబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నీ కుటుంబ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీ జీవితానికి గోడ కట్టును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడికి నీ జీవితాన్ని ఈ మొట్టమొదటి తారీఖున నువ్వు జీవితాన్ని అప్పగిస్తావో దేవుడు ఈ నెల మొత్తం నిన్ను ఆశీర్వదించి బలపరుస్తాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మనము మన జీవితాన్ని ప్రభువుకి అప్పగిద్దామా? మన హృదయాన్ని దేవుడికి అప్పగిద్దామా? మన శరీరాన్ని దేవుడికి అప్పగిద్దామా? మన మనస్సును దేవుడికి అప్పగిద్దామా? మన క్యారెక్టర్ని, మన కుటుంబాన్ని దేవుడికి అప్పగిద్దామా?
ఎందుకంటే మనం మన కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాం, మన దాంపత్య జీవితాన్ని కట్టుకోలేకపోతున్నాం, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోలేకపోతున్నాం. ఒక కొడుకుని మనం ఎదిగింప చేస్తుంటే ఇంకో కొడుకు పడిపోతున్నాడు. ఒక కూతుర్ని మనం పట్టించుకుంటే ఇంకో కూతురు కింద పడిపోతుంది. ఒక కొడుకుని పట్టించుకుంటే ఇంకో కూతుర్ని మనం జస్టిస్ చేయలేకపోతున్నాం. ఇంకో కూతుర్ని పట్టించుకుంటే కొడుకుని పట్టించుకోలేకపోతున్నాం. భర్తను పట్టించుకుంటే భార్యను పట్టించుకోలేకపోతున్నాం. భార్యను పట్టించుకుంటే భర్తను పట్టించుకోలేకపోతున్నాం. బిడ్డలను పట్టించుకుంటే భర్తను పట్టించుకోలేకపోతున్నాం. భర్తను పట్టించుకుంటే పిల్లలను పట్టించుకోలేకపోతున్నాం. ఎక్కడొక దగ్గర ఏదో ఒక ల్యాగ్ ఉంటుంది మన లైఫ్లో. ఎవరొకరు ఎక్కడొక దగ్గర ఏం చేస్తుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు ఆత్మీయ జీవితంలో. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, నా ప్రభు నీకు ఒకటే చెప్తున్నాడు, ఏంటంటే నేనే నీకు కుటుంబాన్ని ఇచ్చాను, నేనే నీకు ఫ్యామిలీని ఇచ్చాను, నేనే నీకు అన్ని ఇచ్చాను, వాళ్ళు నా చేతికి అప్పగించు, నీ కుటుంబానికి నేను గోడలు కడతాను. ఆమేన్. ఈ జనవరిలో కష్టాలు రాలేదా? ఫిబ్రవరిలో కష్టాలు రాలేదా? మార్చిలో కష్టాలు రాలేదా? ఏప్రిల్లో కష్టాలు రాలేదా? అంటే నీ గోడలకు ఎక్కడో చిల్లి పడింది, నీ ఫెన్సింగ్ ఎక్కడో చిల్లి పడింది, నీ ఆత్మీయ జీవితానికి ఎక్కడో స్లో డౌన్ అయిపోయావు, నీ ఆత్మీయ జీవితం, నీ క్యారెక్టర్లో ఎక్కడో అపవాదికి దొరికేసావు. ప్రతిరోజు నువ్వు దొరుకుతావని అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. నీ చూపుల ద్వారా దొరుకుతావా, నీ మాట తీరు ద్వారా దొరుకుతావా, నీ ప్రవర్తన ద్వారా దొరుకుతావా, నీ ఫ్రెండ్స్ ద్వారా దొరుకుతావా, నీ కొలీగ్స్ ద్వారా దొరుకుతావా, నీ ఫ్యామిలీ ద్వారా దొరుకుతావా, నీ బంధువుల ద్వారా దొరుకుతావా అని నిన్ను ఎదురు చూస్తూ ఉంటాడు 24/7. మీరు నమ్ముతారా అపవాది నిద్రపోతాడని? ఎంతమంది తెలుసు అపవాది నిద్రపోతాడని? ఎవరికైనా తెలుసా? డూ యు నో ద డెవిల్ విల్ స్లీప్? అపవాది నిద్రపోతాడా? ఎవరికైనా తెలుసా? ఎనీ ఆన్సర్స్ ఫ్రమ్ ద కాంగ్రిగేషన్? అపవాది నిద్రపోతాడా? వినబడలేదు. పోడు. మనం ఎందుకు పోతున్నాం? వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వాడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఏ కుమార్తె దొరుకుతుందా, ఏ కుమారుడు దొరుకుతాడా, ఏ అమ్మాయి దొరుకుతుందా, ఏ అబ్బాయి దొరుకుతాడా, ఏ పాస్టర్ దొరుకుతాడా, ఏ పాస్టర్ దొరుకుతుందా, ఏ విశ్వాసి దొరుకుతాడా, ఏ బిడ్డ దొరుకుతాడని ఎవరిని మింగుదుమా అని వాడు దివారాత్రులు రేయం బగళ్ళు కళ్ళు తెరుచుకొని మన జీవితాల మీద పడి ఏడుస్తా చూస్తూ ఉన్నాడు. వాడు నిద్రపోడు, జాగ్రత్త. నా ప్రభు కూడా నిద్రపోడు. ఆమేన్, ఆమేన్. వాడు నాశనం చేయడానికి నిద్రపోడు, మన దేవుడు దీవించడానికి నిద్రపోడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ 4 మాసాల్లో కష్టాలు రాలేదా? అప్పులు ఎక్కువైపోలేదా? రోగం ఎక్కువైపోలేదా? పరిస్థితులు తలకిందులు అవ్వలేదా? ఎన్నోసార్లు మనమే మన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ సూసైడల్ థాట్స్ మనకు రాలేదా? యంగ్స్టర్, ఐ థింక్ షీ ఈజ్ అరౌండ్ 20 to 21 years. ఆమెకి సూసైడల్ థాట్స్ వచ్చి ఎక్కడుంది, అమెరికాలో ఉండి వాళ్ళు నాకు చెప్తున్నారు, అన్న ఈ పాపకి, నా రూమ్మేట్కి సూసైడల్ థాట్స్ వచ్చాయి, మీరు కంపల్సరీ ప్రేయర్ చేయాలి ఈ అమ్మాయి కోసమని తన అపాయింట్మెంట్ తీసుకుంటుంది. డెవిల్ కెన్ అటాక్ యూ ఎనీ టైమ్. కానీ దేవుని బిడ్డలు, మీరు దేవుని సన్నిధికి వచ్చారు మొట్టమొదటి తారీఖున. ఆమేన్, ఆమేన్. ఐ అప్రిషియేట్ యూ ఇన్ జీసస్ నేమ్. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. యూ టుక్ టైమ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్. చూడండి, పడిపోయినటువంటి దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తుదును. ఆ దావీదు గుడారం అనే స్థలములో మీ పేరు రాసుకోండి. దేవా, నా గుడారము పడిపోయిందయ్యా. చెప్దామా? ఎవరి గుడారము నిలకడగా లేదు, ఎవరి గుడారము సంతోషంగా లేదు, ఎవరి గుడారములో స్తుతి గానాలు వినబడట్లేదు, ఎవరి గుడారములో స్తోత్ర గీతాలు వినబడట్లేదు, ఎవరి గుడారములో ఆనంద కీర్తనలు వినబడట్లేదు, ఎవరి గుడారములో విజయోత్సాహము వినబడట్లేదు, ఎవరి గుడారములో, ఎవరి ఇంట్లో కూడా ఆ రక్షణ సునాదం వినబడట్లేదు. భార్య అంటే భర్తకు పడట్లేదు, భర్త అంటే భార్యకి పడట్లేదు. పీపుల్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ మై డియర్ చర్చ్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ హౌసెస్? మన గుడారానికి ఏమవుతుంది? మన ఆత్మీయ జీవితానికి ఏమవుతుంది? మన స్పిరిచువల్ లైఫ్కి ఏమవుతుంది? ఏమవుతుంది నీ భార్యకి? ఏమవుతుంది నీ భర్తకి? ఏమవుతుంది నీ పిల్లలకి? ఏమవుతుంది నీ కుమార్తెలకి? ఏమవుతుంది కుమారులకు? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు దెమ్? ఆర్ యు స్పిరిచువల్? ఆర్ యు యాక్టింగ్ యాజ్ అ స్పిరిచువల్ పర్సన్? పడిపోయిన దావీదు గుడారాన్ని దావీదే కట్టుకోలేదు, దేవుడే సెలవిస్తున్నాడు. నేను పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ దేవుని నేను లేవనెత్తుదును. ఆమేన్, ఆమేన్. చెప్పండి, దేవా, నా గుడారం పడిపోయింది.
అందరు చెప్పండి, దేవా నా గుడారం పడిపోయింది. చెప్పాలి, దేవా నా గుడారం పడిపోయింది. ఆమేన్. You need to intimate God. You need to tell to God that my house has fallen down and broken down. నా గుడారం పడిపోయింది ప్రభువా, నా గుడారం పడిపోయింది ప్రభువా. ఏం చేయాలి? దేవుడు ఇనిషియేటివ్ తీసుకొని దావీదు గుడారాన్ని మళ్ళీ కడుతున్నాడు. ఆమేన్. 4 నెలల్లో నువ్వు ఏదో రోజు పడిపోయినావేమో, ఈ 4 నెలల్లో ఏదో ఒక దినమున పడిపోయావేమో, ఆదివారం చర్చికి వచ్చే పడిపోయావేమో, ఫ్రైడేలో ఎన్నోసార్లు పడిపోయావేమో, ఎన్నోసార్లు ప్రార్థన చేయించుకుని వెంటనే పడిపోయావేమో, బలహీనపడ్డావేమో. పడిపోకూడదని నిశ్చయించుకోకూడదు, నిలకడగా ఉండాలని నిశ్చయించుకోవాలి. ఈరోజు నేను అస్సలు పడిపోకూడదు, ఈరోజు నేను అస్సలు పడిపోకూడదు అంటే సాయంకాలంగా పడిపోతావు. ఆమెన్. అపవాది వాడు పడేయడానికి రెడీగా ఉంటాడు. నెవర్ ప్రే ఫర్ ద వీక్నెస్, ప్రే ఫర్ ద బోల్డ్నెస్. ఆమేన్. ప్రభా ఈ బలహీనత నా నుంచి తీసేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్నావు అంటే నీ బలహీనత ఆల్రెడీ అందరికి వినబడేలాగా చెప్పుకుంటున్నావు. కానీ ప్రార్థన ఎలా ఉండాలంటే, నాకు ధైర్యము ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను కలుగు చేయి ప్రభా అని అడగాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే దావీదు అంటాడు, ప్రభా నా పాపాన్ని తీసేయమనలా, ఈ సోపుతో హిమము కంటే తెల్లగా కడుగు ప్రభా అని అన్నాడు. ఆమేన్. వాష్ మీ మై ఫాదర్ వైటర్ దాన్ ద స్నో. హిమము కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభా అంటున్నాడు దావీదు. ఆ దావీదు గురించే భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. చదవండి మా 11. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి అంటే గోడ అంటే ఏంటి? ఫెన్సింగ్, ప్రొటెక్షన్ ని మళ్ళీ నేను బాగు చేస్తాను. దాని పోయిన చోట్లను చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడెక్కడ మనకు ప్రొటెక్షన్ కావాలి తెలుసా? మన కంటికి ప్రొటెక్షన్ కావాలి, మన చెవులకి ప్రొటెక్షన్ కావాలి, మన పెదాలకి ప్రొటెక్షన్ కావాలి, మన తలంపులకి ప్రొటెక్షన్ కావాలి. చూడకూడదు అనుకుంటాం, చూసేస్తాం. పలకూడదు అనుకుంటాం, పలికేస్తాం. పడిపోకూడదు అనుకుంటాం, పడిపోతాం. నిలబడాలనుకుంటాం, నిలబడలేం. ఎన్నో ఏరియాల్లో నీకు ప్రొటెక్షన్ కావాలి. తిట్టకూడదు అనుకుంటాం, తిట్టేస్తాం. గాయపరచకూడదు అనుకుంటాం, గాయపరిచేస్తాం. సో యూ నీడ్ టు హ్యావ్ ప్రొటెక్షన్ మై డియర్ చర్చ్. సంగమా, నీకు నీ కుటుంబానికి మన వ్యక్తిగత జీవితానికి ప్రొటెక్షన్ కలుగును గాక. ఆమేన్. చెప్పండి, దేవా యేసయ్యా నా కుటుంబానికి నా గుడారానికి గోడలు లేవు, ప్రొటెక్షన్ లేదు. దయతో యేసు నామములో ప్రొటెక్షన్ ఉండును గాక, ప్రొటెక్షన్ ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లెట్స్ సీ దేవుడు ఎలా కట్టుతున్నాడు చూద్దాం. మన జీవితాన్ని దేవుడు ఈ మంత్ ఎలా కట్టబోతున్నాడో చూద్దాం. యా. ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ. అంటే ఆయన నామాన్ని ధరించిన అన్యజనులు అంటే ఎవరు తెలుసు? మనమే. హల్లెలూయా. మనం ఆయన నామాన్ని ధరించుకున్నాం. యేసయ్య అంటే మీకు తెలుసు ఎవరికన్నా? యేసయ్య అంటే తెలుసు ఎవరికన్నా? డూ యు నో జీసస్? తెలుసా? వావ్. మనమందరం ఎవరు తెలుసా? అన్యజనులం. నా నామమును ధరించుకున్న అన్యజనులను నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కడతాను. ఆమేన్. నీ ఇల్లు కట్టింది ఎవరు? దేవుడే. కూల్చేసింది ఎవరు? నువ్వే, లేదా సైతాన్. మీ ఇద్దరులో ఎవరో కూల్చేసి ఉంటారు. ఒకటి అపవాదన కూల్చేసి ఉండాలి, నీ ఇల్లు నువ్వే కూల్చుకొని ఉండాలి. నీ ఇల్లు నువ్వే కూల్చుకొని ఉండాలి. చూడండి, మన ఇల్లు మనం ఎలా కూల్చుకుంటాం? నీ శరీరాన్ని నువ్వు ఎలా పాడు చేసుకుంటావు చెప్పమంటారా? ఈజీగా రోజుకి రోజు ఎలా మన శరీరము కృషించి నీరసించి అనారోగ్య పాలవుతుంది తెలుసా? డైలీ అపవాది ఇచ్చినటువంటి మెడిసిన్ టాబ్లెట్స్, అపవాది ఇచ్చిన ట్రీట్మెంట్, అపవాది నేర్పించిన వ్యసనాలు రోజు మనం తీసుకుంటే మన గుడారాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము. అపవాది చెప్పే మాటలు రోజు మనం వింటుంటే మన గుడారాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము. అపవాది ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకుంటే మన గుడారాన్ని మనమే నాశనము చేసుకుంటున్నాము.
వాడొచ్చి నీ గుడారాన్ని నాశనం చేయడు. వాడు నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అవ్వ ఆదాము పండు తిన్నాడా, పండు తినిపించాడా? పండు తినిపించాడు. వాడు నాన్న ఇది తినండి రా అన్నాడు. పోయి కోసుకొని తినండి అన్నాడు. వాళ్ళు పోయి కోసుకొని తినేశారు. వాడొచ్చి నోట్లో పెట్టాడా? నో. వాడొచ్చి కోసిచ్చాడా? నో. వాడి చేతులకు మట్టి అంటకుండా చేసుకున్నాడు. జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు పాపము చేయడానికి, నువ్వు పడిపోవడానికి, నీ గుడారాన్ని పాడు చేసుకోవడానికి వాడు 70-80% విక్టిమ్ అయితే మిగతా 10-20% మనమే. ఈరోజు మనం ఒక తీర్మానానికి రావాలి, నా గుడారాన్ని నేను పాడు చేసుకోను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యు నీడ్ టు లవ్ యువర్ హౌస్. నీ గుడారాన్ని నువ్వు ప్రేమించాలి. యు నీడ్ టు లవ్ యువర్ స్పిరిచువల్ హౌస్. యు నీడ్ టు లవ్ యువర్ ఫిజికల్ హౌస్. యు నీడ్ టు లవ్ యువర్ ఫిజికల్ విజిబుల్ హౌస్. నీ ఆధ్యాత్మికమైన గుడారాన్ని, నీకు దేవుడిచ్చిన ఇంటిని, నీకు దేవుడిచ్చిన ఫ్యామిలీని, నీకు దేవుడిచ్చిన ఈ గుడారాన్ని నువ్వేం చేయాలా? కాపాడుకోవాలి. ఆమేన్. ఐ విల్ ప్రొటెక్ట్ మై హౌస్. ఆమేన్. అందుకనే ఈ మధ్య డాక్టర్లు అందరూ కూడా, బయట అందరూ కూడా హెల్త్ కాన్షియస్ చెప్తున్నారు. హెల్త్ ఇవి తినండి, అవి తినండి, అవి ఇలా ఉండండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని ఆరోగ్యం గురించి ఎక్కువగా అందరూ బోధిస్తున్నారు. బికాజ్ యు నీడ్ టు నో వన్ థింగ్. నీ గుడారాన్ని మళ్ళీ కడతానంటున్నాడు దేవుడు. ఆమేన్. ఎలా ఉండాలి? సిద్ధపడాలి. ఆమేన్, హల్లెలూయా. లెట్ యువర్ హౌస్ బి రీకన్స్ట్రక్షన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నీ ఇల్లు గుడారము తిరిగి కట్టబడును గాక. నీ గుడారము తిరిగి కట్టబడును గాక. నీ గుడారము తిరిగి కట్టబడును గాక. చాలాసార్లు చాలా ఇళ్ళకి వెళ్తూ ఉంటాను ప్రార్థనకి. నేను చాలామంది ఇళ్ళలో బూజు ఉంటుంది, మురికి ఉంటుంది, మట్టి ఉంటుంది. ఇంత వేస్తే మట్టి మట్టి ఎంత వస్తుంటుంది. వాళ్ళ ఇల్లు పాడైపోయినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు? వాళ్ళకి ఆ సెన్స్లో ఉండరు. నా ఇల్లు పాడైపోయింది, ఏదన్నా ఒక వస్తువు ఇరిగిపోయింది అనుకో, వెంటనే దాన్ని బాగు చేసుకోరు. అది ఇరిగింది కొన్ని సంవత్సరాలు అట్లనే ఉంటుంది. డోంట్ యు నో దట్ ఈస్ యువర్ హౌస్? అది మీకు తెలియదా అది మీ ఇల్లు అని? నీ చెయ్యి ఇరిగిపోయిన చెయ్యి అట్టే ఉంచుకుంటావా? నో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకుంటావు. నీ కాలు ఇరిగిపోయింది అట్టే ఉంటావా? నో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకుంటావు. నీకు బాగలేదు, ఏం చేయాలా? గమ్ము కట్టే ఇంట్లో మూలబట్టి పనుకోకూడదు. ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళు, విశ్వాసం ఎక్కువైతే మందిరానికి రా, ప్రార్థన చేస్తా, బాగుపడతావు. ఆమేన్. వెన్ యు ఆర్ సిక్, నువ్వు బలహీనపడితే నువ్వు అధైర్యపడకూడదు. నువ్వు బలహీనపడితే నువ్వు అలా మూల కూర్చొని బాధపడకూడదు. ప్రభు ఒకటి అంటున్నాడు, నీ గుడారాన్ని మళ్ళీ కడతానని. ఆమేన్. అపవాది కూర్చుండొచ్చు నీ గుడారాన్ని, నీ చేతులారా నువ్వు నీ గుడారాన్ని కూల్చుకొని ఉండొచ్చు. లివర్ ఎలా చెడిపోతుంది, కిడ్నీలు ఎలా పాడైపోతాయి, ఊపిరితిత్తులు ఎలా పాడైపోతాయి. ఇదిగో ఇక్కడంతా కూడా ఎలా ఎందుకు వస్తుంది? యూట్రస్ ఎందుకు పాడైపోతుంది? చాలామంది స్త్రీలకు ఏం చేస్తున్నారు సార్? యూట్రస్ తీసేస్తున్నారు. రప్చర్ చాలా భయంకరమైనటువంటి. యూట్రస్ తీసారంటే అది భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ అని అర్థం స్త్రీలకి. సో ఎందుకు ఒక్కొక్క ఆర్గన్ మన లైఫ్లో ఇబ్బంది అయిపోతుంది? ఎందుకు ఒక్కొక్క ఆర్గన్ చెడిపోతుంది? ఎందుకు ఒక్కొక్క ఆర్గన్? దేవుడు గుడారాన్ని మనం ఏం చేస్తున్నాం? మనం పట్టించుకోవాలి. ఆమేన్, ఆమేన్. దేవుడిచ్చిన గుడారాన్ని మనం ఏం చేయాలి? పట్టించుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసు దేవుడు? నా తండ్రికి అనేకమైన నివాసములు కలవు అంటాడు దేవుడు. అంటే మనకు అనేకమైన నివాసములు ఉన్న దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ గుడారాన్ని తిరిగి కడతానంటున్నాడు. ఈ మే మాసములో మీ గుడారాల దేవుడు తిరిగి కట్టును గాక. మీ ఇళ్లను దేవుడు కట్టును గాక. మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు కట్టును గాక. ఆమేన్. లెట్స్ గో టు 13. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. ఆమేన్. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి. సో ఇది ఒక ప్రాసెస్ అండి. ఇది జాగ్రత్తగా గమనించండి. ఏంటిది? ఇది ఒక ప్రాసెస్. ఇది స్టార్టింగ్ ఏముంది? రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వస్తారంట. మీరు గమనించాలి. ద్రాక్ష ఫలములు మేబీ ఇది సీజన్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి ఆ ప్రాసెస్? ముందు దున్నాలి, ఆ తర్వాత విత్తాలి, ఆ తర్వాత దాన్ని ఎదిగింపు చేయాలి, అది చెట్టు అవ్వాలి, అది ఫలించాలి, ఆ తర్వాత కోసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంది. ఇక్కడ చూడండి, రాబోవు దినములలో కోయువారు అంటే కోసేవాళ్ళు, లాస్ట్ ఫైనల్ స్టేజ్ అది. ద్రాక్ష పండ్లను
కోసేవారు ఎప్పుడు వస్తారంట? దున్నువారి వెంటనే వత్తురు. అంటే అంత ఫాస్ట్గా ఉంటుందంట మన యొక్క బ్లెస్సింగ్స్. విత్తనం వేసిన వెంటనే ఆశీర్వాదం, విత్తనం వేసిన వెంటనే దీవెన, ప్రార్థన చేసిన వెంటనే జవాబు, విత్తనం వేసిన వెంటనే కోయువారు వెంటనే వస్తారంట. అంత దగ్గరలో ఉంటుందంట మన ఆశీర్వాదం. ఆమేన్. మీ ప్రార్థనలకి కొన్ని సంవత్సరాలు దేవుడు జవాబు ఇవ్వలేదేమో, మీ ప్రార్థనలకి కొన్ని నెలలు దేవుడు జవాబు ఇవ్వలేదేమో, మీ ప్రార్థనలకి దేవుడు కొన్ని తరాలు జవాబు ఇవ్వలేదేమో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదేమో దేవుడు. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, కోయువాడు విత్తువాని వెంటనే వస్తాడంట. ఆమేన్. వాడు వెనకాలే ఉంటాడంట. వీడెవడు? కోసేవాడు. చదవమ్మా. చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము. వావ్, చూడండి, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వస్తారంట. ఆమేన్. కొన్నిసార్లు ద్రాక్ష పండ్లు తింటాం, కొందరు ద్రాక్ష రసాన్ని తాగుతారు. జ్యూస్, దే డ్రింక్ జ్యూస్. తొక్కువారు వెంటనే వస్తారు. పర్వతములో నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు వెంటనే ఫలితం ఇస్తాడంట. వెంటనే ఫలితం ఇచ్చిన వెంటనే నీ జీవితము మధురంగా మారుతుందంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు ఎలీషా అంటున్నాడు, ఏమైందంటే మా నీళ్ళన్నీ ఖరాబ్ అయిపోయినాయ్యా, పాడైపోయినాయి మా నీళ్ళు. అంటే అవునా, ఒక ప్లేట్లో ఉప్పు తీసుకురండి అని చెప్పి ప్రార్థన చేసి ఆ ఉప్పును ఆ చెరువులో వేసేసాడు. వెంటనే మారా అనబడిన ఆ చెరువు నీళ్లు ఎలా అయిపోయాయి? మధురముగా మారిపోయాయి. పోనీ నీకు ఇష్టమైన డ్రింక్, థమ్సప్పో స్ప్రైటో ఏదో నీకు ఇష్టమైన డ్రింక్ ఏదైనా ఉంటుంది, నీకు దాహం వేసింది, తాగుతావు, మళ్ళీ ఇంకో గ్లాస్ కావాలని అడుగుతావు. యు ఆస్క్ ఫర్ ద సెకండ్ టైం బికాస్ ఇట్ ఈస్ టూ టేస్టీ. అది తాగాలనిపిస్తుంది. ఈరోజు మన జీవితము కూడా మనతో జనాలకి ఉండాలనిపించాలి, మనతో గడవాలనిపించాలి, మన సహవాసములో చేరాలనిపించాలి. అట్టి రుచి మనలో ఉండును గాక. ఆమేన్. దేవుడితో మనకున్న మంచి సంబంధం, దేవుడితో మనకున్న మంచి రిలేషన్, దేవుడితో మనకున్నటువంటి మంచి యూనిటీ ఎలా ఉంటుందో తెలుసా? ఆ రుచి అనేకులు చూసి ఆ రుచిని ఏం కావాలంటారంట? కోరుకుంటారంట. నీకు స్వస్థత జరిగింది, ఎక్కడ జరిగింది? నీకు అద్భుతం జరిగింది, ఎక్కడ జరిగింది? నువ్వు దీవించబడ్డావు ఎలా? నువ్వు బాగుపడ్డావు ఎలా? నువ్వు బ్లెస్ అయ్యావు ఎలా? ఆ రుచిని తెలుసుకోవాలనుకుంటారంట జనాలు. ఆమేన్. ఆ రుచి దేవుడు మీలో ఇచ్చునుగాక. ఆమేన్. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు నీ జీవితము నీ కుటుంబానికి, అనేకులకు, సంఘానికి, ప్రజలకి రుచికరంగా లేదేమో. నా ప్రభువు ఆ విత్తనములు చల్లు వారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. మీ మారా జీవితం మధురంగా మార్చడానికి దేవుడు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీది నెల నుంచి, 2 నెలల నుంచి, సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి నీ జీవితం మారాగా ఉందా? చేదుగా ఉందా? నీ జీవితం మధురంగా మారబోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే నీ పడిపోయినటువంటి ఇంటిని జనాలు చూశారు, నీ పడిపోయిన జీవితాన్ని జనాలు చూశారు, నీ పడిపోయిన గుడారాన్ని జనాలు చూశారు, నువ్వు ఖాళీగా ఉండడం చూశారు, నువ్వు తింటూ ఉండడం చూశారు, నువ్వు నిద్రపోవడం చూశారు, నువ్వు పడిపోవడం చూశారు, నువ్వు ఓడిపోవడం చూశారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ ఇవన్నీ రాసుకును గాక. వాళ్ళందరూ రాసుకోవాలి ఇవన్నీ. నా ప్రభు ఏమంటున్నాడంటే, జాగ్రత్తగా దండి, రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనములు చల్లువారు వెంటే ద్రాక్ష పండ్లు తొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్మరించుచు కొండలన్నీయు రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది యెహోవా వాక్కు. thus says the Lord. ఇది ఏ ప్రవక్తనో, ఏ శిష్యులో, ఏ మనిషో చెప్పట్లేదు. దేవుడే సాక్షాత్తు తెలియపరుస్తున్నాడు తన ప్రజలకి. హౌ టు స్టార్ట్ ఎ న్యూ మంత్, హౌ టు ఎంటర్ ఇంటూ ఎ న్యూ మంత్, హౌ టు ఎంటర్ ఇంటూ ఎ న్యూ సీజన్స్. ఎలా స్టార్ట్ అవ్వాలి? ఒక వాగ్దానముతో స్టార్ట్ అవ్వాలి. ఆమేన్. ఒక వచనముతో, ప్రవచనముతో స్టార్ట్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వెరీ సింపుల్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ కార్, ఒకరు వచ్చి కార్ దిండి బయటికి వెళ్దామంటారు. స్టార్ట్ చేసి ఒకటే అడుగుతారు,
ఎక్కడికి వెళ్ళాలి? ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ డెస్టినేషన్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ఫోకస్, నీకు ఒక గురి గమ్యం లేకపోతే కారున్నా ఒకటే లేకపోయినా ఒకటే. బాగా గమనించండి, ఒక క్రైస్తవుడికి వాగ్దానం లేకపోతే ఆ నెల గడవదు. ఒక క్రైస్తవుడికి వాగ్దానం లేకపోతే ఆ నెల ఆ క్రైస్తవుడు ముందుకి వెళ్ళలేడు. వెళ్తాడేమో ముందుకి, దినాలు గడుస్తాయేమో, వారాలు గడుస్తాయేమో, కానీ వాడి జీవితంలో అద్భుతాలు ఉండవు. యూ కాంట్ సీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్, యూ కాంట్ సీ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు క్రైస్తవుడికి ఏం కావాలి? నెల 1వ తారీఖు వాగ్దానం కావాలి. ఆమెన్. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఈ నెలలో ఒక వాగ్దానం తీసుకొని వెళ్ళబోతున్నారు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. పడిపోయిన దావీదు గుడారాన్ని ఆయన తిరిగి కట్టబోతున్నాడు. ఆమెన్. ఈరోజు నీ గుడారం ఏ గుడారం అయితే కూలిపోయిందో, పడిపోయిందో, నా ప్రభువు దాన్ని కట్టబోతున్నాడు. ఆమెన్. నీ కుటుంబంలో ఎవరు పడిపోయినా దేవుడు వారిని కట్టునుగాక. నీ కుటుంబంలో ఎవరు కూలిపోయినా దేవుడు వారిని కట్టునుగాక. నీ జీవితంలో ఎవరు కూలిపోయినా దేవుడు వారిని కట్టునుగాక. నీ బిడ్డల, నీ భార్య, నీ భర్త, నీ పిల్లల, ఎవరు తల్లిదండ్రుల, అత్తమామ ఎవరు పడిపోయారు నీ జీవితంలో, వాళ్ళందరినీ దేవుడు తిరిగి కట్టునుగాక. ఆమేన్. పడిపోయిన దావీదు గుడారం ఏ రీతిగా కట్టబడుతుందో మన జీవితాలు కూడా కట్టబడతాయి. ఆమేన్, ఆమేన్. స్టార్టింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్ చాలా బాగుంటుందండి, కానీ పోను పోను ఎలా ఉంటుందంటే చాలా టఫ్ ఉంటుంది, శక్తికి మించిన భారం ఉంటుంది. అందుకనే మనకేం చేయాలనిపిస్తుంది సార్? ఒక తప్పు చేయాలనిపిస్తుంది. ఆ తప్పు ఏమైతే తెలుసా, మనం ఇంకా తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆశీర్వాదాల కోసం మనం తప్పులు చేయకూడదు. ఆశీర్వాదాల దీవెన కోసం మనం క్యారెక్టర్ని పాడు చేసుకోకూడదు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకటే జాగ్రత్తగా గమనించండి. రాబో దినములలో, ఇన్ ద కమింగ్ డేస్, ఇన్ ద మంత్ ఆఫ్ మే, let there be favor, let there be grace, let there be financial breakthrough, let there be blessing, let there be healing, let there be deliverance in everyone's life in Jesus mighty name. Amen. మీ జీవితములో ఆయన కృప, ఆయన కనికరము, ఆయన వాత్సల్యము, ఆయన యొక్క దీవెన సదాకాలం మీకుండును గాక. ఆమెన్, హల్లెలూయా. I cancel all the death spirits in Jesus name. Amen. I cancel all the debts in Jesus name. Amen. నేను మరణకరమైనవన్నిటిని క్యాన్సిల్ చేస్తున్నాను. ఆమెన్. అప్పులన్నిటిని క్యాన్సిల్ చేస్తున్నాను. ఆమెన్. రోగాలన్నిటిని క్యాన్సిల్ చేస్తున్నాను. ఆమెన్. చెడు అలవాట్లు, చెడు సహనాలు, చెడు ఉద్దేశాలన్నింటినీ క్యాన్సిల్ చేస్తున్నాను. ఆమెన్. ప్రతి బలహీనతలను క్యాన్సిల్ చేస్తున్నాను. ఆమెన్. మీ కుటుంబాల్లో దేవుడు గొప్ప ఫెన్సింగ్ వేయును గాక. ఇక ఏ శత్రువు, ఏ తిమింగలము, ఏ చెడ పురుగు, ఏ పసర పురుగు, ఏ గొంగలి పురుగు, ఏ చెడ పురుగు నీ కుటుంబంలో ఎంటర్ అవ్వకుండా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన సంవత్సరములు మనకి తిరిగి వచ్చును గాక. మన దినములు మనకి దేవుడు తిరిగిచ్చును గాక. మన సమయం దేవుడు మనకి తిరిగిచ్చును గాక. ఆమేన్. సో when you start your first day in a amazing way, నీవు ఒక ఫస్ట్ డేని అద్భుత రీతిగా నువ్వు స్టార్ట్ చేసుకోగలిగితే, రానున్న దినాల్లో ప్రతి దినాన్ని నువ్వు ఏం చేస్తావు తెలుసా? వెరీ ఈజీగా హ్యాండిల్ చేస్తావు. ఫస్ట్ డేనే భయపడితే, ఫస్ట్ డేనే బెదిరిపోతే, ఫస్ట్ డేనే కూలిపోతే, ఫస్ట్ డేనే బలహీనపడితే, ఫస్ట్ డేనే నీరసించిపోతే, రానున్న దినాల్లో నువ్వు ధైర్యంగా ఉంటావని నమ్మకము లేదు. ఈరోజు మనము నూతన బలాన్ని మనం పొందుకునేదము గాక. Let us receive strength from the Almighty God in Jesus' name. Let us receive a boldness from the Almighty God in Jesus' name. Let us receive glory from the Almighty God in Jesus' name. దేవుడు తన మహిమతో మనల్ని కప్పును గాక. దేవుడు తన కృపతో మనల్ని కప్పును గాక. దేవుడు తన అభిషేకముతో మనల్ని కప్పును గాక. చూద్దాం. లెట్స్ సీ 14. మరియు శ్రమ నొందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. వావ్! పాడైన పట్టణములను మీరు మరలా కట్టుకొని కాపురం ఉంటారంట. కొన్నిసార్లు ఉంటుందంటే, ఇక అయిపోయింది, డివోర్సే, ఇంక అయిపోయింది, విడాకులే, ఇంక అయిపోయింది, విడిపోవాలి, ఇంక అయిపోయింది, ఐఎమ్ డన్ విత్ దిస్ గాయ్, ఐఎమ్ డన్ విత్ దిస్ ఉమెన్ అని అనుకుంటా ఉంటాం.
చాలాసార్లు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలాసార్లు ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేకపోతే చాలా బాధ, చాలా దుఃఖముతో ప్రజలు నిండుకొని ఉంటారు. కన్నా ప్రభు అంటున్నాడు చూడండి, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలులను నేను చెరలో నుండి రప్పింతును. మళ్ళీ మనం చెరలోనున్న మనల్ని దేవుడు రప్పించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ చెరలో ఉన్నా, నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు ఏ శోధనలో ఉన్నా, నా ప్రభు మిమ్మల్ని రప్పించునుగాక. ఆమేన్. ఎస్, చెరలో ఉన్న క్రైస్తవులారా, బంధకములో ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలోకి మీరు మరలా ప్రవేశిస్తారు. ఆమేన్. ఏంటి నీ కోట? ఆనందం అనే కోట, సంతోషం అనే కోట, దీర్ఘాయువు అనే కోట, సమాధానం అనే కోట, ఆశీర్వాదం అనే కోట, దీవెన అనే కోట, సమృద్ధి అనే కోట, బలము అనే కోటలోకి నువ్వు మళ్ళీ ప్రవేశిస్తావు. ఆమేన్, ఆమేన్. చదవన్నా. పాడైన పట్టణములను, పాడైన పట్టణము మరలా కట్టుకొని వారు కాపురముందురు. పాడైన పట్టణాలు అంటే ఏం తెలుసా? ఒక దేశానికి ఎలా దేశాన్ని వర్ణిస్తారంటే, పట్టణాలు, సిటీస్ని క్యాపిటల్ సిటీస్గా అవి చూసి స్టేట్స్, పట్టణం అంటే సిటీ ఆర్ స్టేట్గా మనం చూసుకోవచ్చు. అవి పాడైపోతే ఏమై తెలుసా? ఆ దేశానికి అవమానం. అదే రీతిగా మన బిడ్డలు ఎదగకపోతే, మన కుటుంబంలో భర్త కానీ భార్య కానీ పిల్లలు ఎదగకపోతే ఆ కుటుంబానికి అవమానం. ఆ పాడైపోయినటువంటి పట్టణంలో మీరు మళ్ళీ కట్టబోతున్నారు అంటే, పడిపోయిన మీ పిల్లలు, కూలిపోయిన మీ పిల్లలు, ఆగిపోయిన మీ జీవితము మళ్ళీ తిరిగి కట్టబోతుందని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యా, గో హెడ్. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వావ్. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని. అంటే ఎటువంటి ఫౌండేషన్ ఈ మంత్లో మనకు దేవుడు వేస్తున్నాడు అంటే, ఇక ఎన్నడూ నిన్ను అపవాది ముట్టుకోలేదురా అనే గొప్ప ఫౌండేషన్ ప్రభు మనకి వేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మరెన్నడూ నువ్వు పడిపోవు, మరెన్నడూ నువ్వు కూలిపోవు, మరెన్నడూ నువ్వు ఏడవు, మరెన్నడూ నీకు అటువంటి ఆలోచనలు రావు, మరెన్నడూ నువ్వు కించపరచబడవు, మరెన్నడూ నువ్వు పడిపోవు అనే దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానం ఇచ్చింది ఎవరు తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను తయారు చేసిన సృష్టికర్త, నిన్ను బాగు చేసిన సృష్టికర్త. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనల్ని కాపాడి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. నంబర్ 1, కూలిపోయిన గుడారాన్ని దేవుడు కట్టబోతున్నాడు. అండ్ నంబర్ 2, మీ పడిపోయిన రంధ్రము చేయబడిన గోడల్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. అంటే యూ విల్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ఫెన్సింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. అండ్ నంబర్ 3, విత్తిన వెంటనే నువ్వు కోసుకోబోతున్నావు. ఆమేన్. నంబర్ 4, కోసుకున్న వెంటనే దాని రసం తాగబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. అండ్ నంబర్ 5, శ్రమ నొందిన మనందరికీ దేవుడు శుభప్రదమైన నిరీక్షణ, శుభప్రదమైనటువంటి ఆనవాళ్ళు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నంబర్ 6, మరెన్నడూ మీరు పెరికి వేయబడకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యా, ఇక నీ ఇంట్లో మరణం అనే మాట వినబడదు, ఇక నీ ఇంట్లో చీకటి అనే మాట వినబడదు, ఇక నీ ఇంట్లో రోగం అనే మాట వినబడదు, ఇక నీ ఇంట్లో బంధకాలు అనే మాట వినబడదు, ఇక నీ ఇంట్లో శోధన అనే మాట వినబడదు యేసు నామములో. హల్లెలూయా. అటువంటి ప్రభు మనతో తోడుగా ఉన్నాడు. ఈ మంత్ ఫస్ట్ డే, మే 1న ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? మనకిస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? కూలిపోయిన పడిపోయిన దావీదు గుడారాల్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీ కుటుంబం కూలిపోయిందా? మీ ఆత్మీయ జీవితం కూలిపోయిందా? నీ ఫ్యామిలీ కూలిపోయిందా? నీ బిడ్డలందరూ కూలిపోయి పడిపోయారా? వారందరూ తిరిగి కట్టబడును గాక. వినయ విధేయతలతో కట్టబడును గాక, హ్యూమిలిటీతో కట్టబడును గాక. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బలపరిచి, ఈ మంత్ అంతా మిమ్మల్ని దీవించి బలపరిచి బాగు చేసి, వాక్యాన్ని ఎక్కువగా మీరు ధ్యానించి బలపరిచి ప్రవచించుటకు ప్రభు కృప మీకు అనుగ్రహించును గాక.
మహోన్నతుడా, పరిశుద్ధుడా, అద్భుతాలు చేయబడా జాలిగల దైవమా నీకు స్తోత్రాలయ్యా. బిడ్డలందరినీ దర్శించండి అయ్యా. అనేక మంది గుడారాలు కూలిపోయాయి, అనేక మంది గుడారాలు పాడైపోయాయి, అనేక మంది గుడారాలు గోడలు పడిపోయాయి, అనేక మంది ఆత్మీయ జీవితం కూలిపోయింది, అనేక మంది సాక్ష్యం పోయింది, అనేక మంది పడిపోయారు, అనేక మంది కూలిపోయారు. వారందరూ నిలబడును గాక, వారందరూ కట్టబడును గాక, వారి స్పిరిచువల్ లైఫ్ కట్టబడును గాక, వాళ్ళ ఫ్యామిలీ కట్టబడును గాక, వారి యొక్క జీవితం కట్టబడును గాక, వారి పవిత్రమైన జీవితం కట్టబడును గాక, పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం, నీతితో కూడిన జీవితం కట్టబడును గాక, దేవునికి నీ బిడ్డలు భయపడును గాక, దేవుడికి నీ బిడ్డలు లోబడును గాక అని ప్రార్థిస్తూ ప్రవచిస్తున్నాము తండ్రి. మై ఫాదర్, ఐ బ్లెస్ ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ కృపని బిడ్డలపై కుమ్మరింప చేసి దీవించి లేవనెత్తి బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు చేయడానికి స్తోత్రాలు. ఇదిగో నాయన, నీ బిడ్డల జీవితంలో ఐ రిలీజ్ అన్ అనాయింటింగ్ ఫాదర్, ఐ రిలీజ్ యువర్ వర్డ్స్. ఈ మొదటి తేదీన ఈ గుడారాల మీదకి, ఈ జీవితాల మీదకి, ఈ ఆత్మీయ జీవితాల మీదకి, ఈ బిడ్డల మీదకి నేను ఒకటే రిలీజ్ చేస్తున్నాను ప్రభా. యేసు క్రీస్తు నామములో గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, కృప వెంబడి కృప పొందుకొనెదరుగాక, కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమ యేసు క్రీస్తు నామములో పొందుకొనెదరుగాక అని ప్రార్థిస్తున్నాం. I break every curse, I break every poverty, I break every sickness, I break every lust, I break every demonic lines in Jesus' mighty name. దేవునితో అన్యోన్యమైన సహవాసము నీ బిడ్డలకి కలిగి ఉండునుగాక, నీ బిడ్డలతో మంచి ప్రవర్తన వారు కలిగి ఉండదురుగాక. Let there be spiritual maturity in Jesus' name. Let there be spiritual maturity in Jesus' mighty name by the power of the Holy Spirit. నీ బిడ్డలను మీరు దర్శించి బలపరిచి దీవించి లేవనెత్తి ఘనమైన బలమైన కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించండి. లార్డ్, టుడే రీఛార్జ్ దేర్ స్పిరిట్స్. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఫాదర్, యూ రీఛార్జ్ దేర్ స్పిరిట్స్ మై ఫాదర్. ఈరోజు నేను రూఢిగా నమ్ముచున్నాను తండ్రి, వారి ఆత్మల్ని మీరు బలపరుస్తున్నారు, వారి ఆత్మల్ని మీరు బలపరుస్తున్నారు. బలహీనతలన్నీ బయటికి వెళ్ళిపోవును గాక, చీకటంతా బయటికి వెళ్ళిపోవును గాక, దురాత్మ శక్తులన్నీ బయటికి వెళ్ళిపోవును గాక, అంధకార శక్తులన్నీ బయటికి వెళ్ళిపోవును గాక, భయము యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక, చీకటి యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక, అపవిత్రత యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక, దుష్ట దురాత్మ శక్తులు యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక. ఐ బ్లెస్ దిస్ మంత్, ఐ బ్లెస్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ మంత్. ఇదిగో సంఘముకు వచ్చిన ప్రతి బిడ్డ, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కుటుంబం ఈ నెల దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. అత్యధికమైన బిజినెస్లు, అత్యధికమైనటువంటి ఉద్యోగాలు, అత్యధికమైన ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, అత్యధికమైన ఆరోగ్యము, అత్యధికమైన బిజినెస్లు, అత్యధికమైన దీవెన, అత్యధికమైన కృప నీ బిడ్డలపై నిండుగా రిలీజ్ అవును గాక. 5 is the number of grace. ఇక్కడున్న ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు నీ కృపను పొందుకొనెదరుగాక. యేసు నామములో I decree and I declare, I decree and I declare, let everyone receive grace, let everyone receive grace in the name of Jesus, in the name of Jesus. Hallelujah. నీ కృపని బిడ్డలపై రిలీజ్ చేసి బలపరచమని ఈ మొదటి తారీఖు ఇదిగో నాయనా తండ్రి, పడిపోయిన గుడారములు కట్టి వారి జీవితాలను మీరు స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బిడ్డలందరినీ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.